ఒకానొక అడవిలో ఒక పెద్ద సింహం అలాగే చిన్న చిట్టెలుక ఉండేది. ఒకరోజు సింహం బాగా తినేసి అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. సింహానికి బాగా నిద్ర వచ్చి మధ్యాహ్నం వేళ చెట్టు కింద హాయిగా నిద్రపోతుంది. అదే సమయంలో ఒక చిన్న చిట్టెలుక అక్కడ ఉన్న చెట్టు పైకి ఎక్కి అటు ఇటు ఆడుకుంటుంది. చిట్టెలుక సడన్గా కింద పడిపోతుంది. అది కూడా సింహం మీద పడుతుంది. అప్పుడు చిట్టెలుక చేసిన అల్లరి వల్ల సింహం నిద్రకు భంగం కలిగింది. కోపంతో సింహం గర్జిస్తూ లేచి ఆ చిట్టెలుకను తన పంజా కింద నొక్కేసి, చిన్న ప్రాణివి, ఎంత ధైర్యం నీకు, నా నిద్ర పాడు చేస్తావా, నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని సింహం గర్జించింది. అప్పుడు ఆ చిట్టెలుక భయంతో వణుకుతూ వేడుకుంది, మృగేంద్ర, నన్ను క్షమించండి, నేను తెలియక చేశాను, నన్ను క్షంపకండి, వదిలేయండి, మీ రుణం ఎప్పటికీ ఉంచుకోను, ఏదో ఒకరోజు మీకు నేను సహాయపడతాను. చిట్టెలుక మాటలు విని సింహం నవ్వింది. ఇంత చిన్న చిట్టెలుకవు నువ్వు నాకు సహాయం చేయడమేంటి అని అనుకుంటూనే, సరే ఇక ఇటు రాకు, క్షమిస్తున్నాను, జారిపడి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని దానిని వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత అడవిలోకి వచ్చిన వేటగాళ్ళు ఒక పెద్ద వలను నిర్మించారు. అటుగా వెళుతున్న ఆ సింహం చూసుకోకుండా వలలో బందీ అవుతుంది. వెంటనే వేటగాళ్ళు ఆ సింహం దగ్గరకు వచ్చి, ఆహా, ఈరోజు మన పంట పండింది, సింహం మన వలలో చిక్కుకుంది, దీనిని వెంటనే తీసుకొని వెళ్ళిపోవాలి అని ఇరువురు మాట్లాడుకోవడం జరిగింది. తరువాత వారిద్దరూ బయటికి వెళ్తారు. సింహం గర్జన గట్టిగా అనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా సరే వల అనేది తెగడం సాధ్యం కాలేదు. అటుగా వెళుతున్న చిట్టెలుకకు సింహం గర్జన విని పరిగెత్తుకుంటూ వచ్చింది. సింహం వలలో చిక్కుకోవడం చూసి, మృగరాజా, మీరేంటి వలలో చిక్కుకున్నారు అని అడగసాగింది. సింహం వెంటనే, నువ్వు వెళ్ళి ఎవరినైనా తీసుకొని వచ్చి నన్ను కాపాడు అని చిట్టెలుకతో అంటుంది. చిట్టెలుక, ఎవరో ఎందుకు మృగరాజా, నేనే మిమ్మల్ని కాపాడుతాను అని అనసాగింది. వెంటనే సింహంకు కోపం వచ్చి, నువ్వు నన్ను కాపాడుతావా, నాకు కోపం తెప్పించకు, వెంటనే ఎవరినైనా తీసుకొని రా, వెళ్ళు, లేకపోతే వేటగాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తారు అని గట్టిగా గర్జించింది. చిట్టెలుక తన తెలివితేటలతో చెట్టు కొమ్మల పైకి ఎక్కి వల దగ్గరకు వెళ్ళి తన చిన్న చిన్న పళ్ళతోనే వలను మొత్తం కొరికి వేసింది. వెంటనే వల తెగిపోయింది. సింహం బయటపడింది. తన ప్రాణాలు కాపాడిన చిట్టెలుకకు సింహం కృతజ్ఞతలు తెలుపుకుంది. ఆ రోజు నుంచి సింహం చిట్టెలుక మంచి స్నేహితులయ్యాయి. నీతి: ఏ ప్రాణిని తక్కువ అంచనా వేయకూడదు. మనం చేసే మేలు ఎప్పుడూ వృధా పోదు. అది ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గర